హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి అంటే 16th ఆగస్ట్కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా ప్రతిరోజు మనం రెండు స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూస్తున్నాం. ఈ రోజు కూడా రెండు స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఫ్లాట్గా క్లోజ్ అయింది నిఫ్టీ 24,143 దగ్గర. లెవెల్స్లో పెద్దగా మార్పు ఏం లేదు, మనం గతంలో అనుకున్న లెవెల్సే ఇప్పుడు కూడా మనం ఫాలో కావచ్చు. డౌన్ సైడ్ 24,040 అండ్ 23,890 ఈ రెండు లెవెల్స్ మనకి సపోర్ట్ లెవెల్స్ అనుకున్నాం. సో ఈ రెండు లెవెల్స్ మధ్యలో ఏదైతే జోన్ ఉంటుందో అది నో ట్రేడ్ జోన్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ బౌన్స్ అయ్యి హైయర్ లెవెల్కి వెళ్తే ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 24,227, ఇది వీక్లీ పివోట్ లెవెల్. సో దీనికన్నా పైకి వెళ్తే మన కీ లెవెల్ వచ్చి 24,410. సో దీనికి దగ్గరలోనే మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంటుంది. సో ఈ లెవెల్ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్. మన కీ లెవెల్ కన్నా కింద ఉన్నప్పుడు మాత్రం మనం పాజిటివ్ బయాస్తో ఉండము, నెగిటివ్ బయాస్తో ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ఉన్న సెనారియో ప్రకారం కొంత కన్సాలిడేట్ అవుతుంది. రాబోయే రోజుల్లో కూడా కొంత కన్సాలిడేట్ కావచ్చు, ఐదర్ సైడ్ బ్రేక్ ఇచ్చేంత వరకు కూడా. అంటే 23,819 బ్రేక్ చేసి డౌన్ కన్నా వెళ్ళొచ్చు, లేదా 24,410 కన్నా పైకి వెళ్తే పాజిటివ్ బయాస్తోని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ మనకి లాస్ట్ లో మనం అనుకున్న లెవెల్ దగ్గర ఇప్పుడు క్లోజ్ అయింది. ప్రీవియస్ గా మనం సపోర్ట్ లెవెల్ అనుకున్నాం 49,700. సో 727 క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఈ లెవెల్ ని కూడా టచ్ చేసింది మన ప్రీవియస్ గా మనం సపోర్ట్ అనుకున్న లెవెల్ ని. కాకపోతే ఇప్పుడున్న సెనారియాలో ఈజీ ఎట్ సైడ్ అయినా బ్రేక్ కావచ్చు. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ అనుకోవచ్చు. ఇక్కడ చూస్తే 49,700 లో 50,630 ఇది హై. సో ఈ జోన్ ని బ్రేక్ చేసే అవకాశాలే కనపడుతున్నాయి రాబోయే రోజుల్లో. అయితే ఇప్పుడు ఉన్న సెనారియో ప్రకారం చూస్తే వీక్నెసే కనపడుతుంది. బ్యాంక్ నిఫ్టీ 49,700 ని బ్రేక్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 50,297, దాని తర్వాత మన కీ లెవెల్ 50,630. వన్స్ 49,700 ని బ్రేక్ చేసి డౌన్కి వెళ్తే 49,500 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తే 48,865 వరకు వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి డౌన్ సైడ్ లో. సో నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఇప్పుడు ఈ టెక్నికల్ లెవెల్స్ చూడటానికి మనము మొమెంటం లో ఉన్న స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఈ మొమెంటం లో ఉన్న స్టాక్స్ ఏంటి అనేది ఒకసారి లిస్ట్ చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు మంచి స్ట్రాంగ్ మొమెంటం లో ఉన్న స్టాక్స్, అంటే రాబోయే రోజుల్లో కూడా వీటిల్లో కొంచెం పాజిటివ్ మొమెంటం ఉండే అవకాశాలు ఉన్న స్టాక్స్ అనుకోవచ్చు ఇవన్నీ కూడా. సో డిఫరెంట్ పారామీటర్స్ యూస్ చేసి మనం స్టాక్స్ ని స్క్రీనర్ లోంచి స్కాన్ చేసుకుంటాం. సో అట్లా స్కాన్ చేసుకున్నప్పుడు టెక్నికల్ పారామీటర్స్ కొన్ని యూస్ చేసి దాని ప్రకారం స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం. అట్లా సెలెక్ట్ చేసిన స్టాక్స్ చాలా వచ్చాయి మనకి ఇక్కడ. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కొంత మొమెంటం ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ లాస్ట్ ట్రేడింగ్ రోజు పెరిగిన స్టాక్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ కైటెక్స్ చూస్తే 20% పెరిగింది, మార్క్సన్స్ ఫార్మా 14%, ఎడెల్వెయిస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 12%, ఈపీఎల్ 12%. ఇవన్నీ కూడా స్టాక్ ఆల్రెడీ ప్రైస్ పెరిగిన స్టాక్సే. కాకపోతే వీటిల్లో మొమెంటం ఇంకా అప్ సైడ్ ఉండే అవకాశాలు ఉంటాయి. అందుకోసం ఇలాంటి స్టాక్స్ ని తీసుకొని వాటిల్లో మనం ఒక రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఇందులో నుంచి మనం ఐటీ స్టాక్సే తీసుకుందాం. టెక్ మహీంద్రా ఒకటి, దాని తర్వాత ఎస్సీఎల్ టెక్ ఒకటి, దాని తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఈ మూడు స్టాక్స్ కి మనం ఈరోజు టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ టీసీఎస్ కి చూద్దాం. సో ఇది టీసీఎస్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ ఒక కన్సాలిడేట్ జోన్ ని స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది మొమెంటం తోని. సో ఇట్లా బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఇది మొమెంటం స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రీవియస్ హైస్ ని టెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు 4,430 ఇది ప్రీవియస్ హై పీక్ ఇది. సో 4,420 ఆర్ 430 ఆ లెవెల్స్కి వస్తే దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4,295 లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఇది. సో ఇక్కడ నుంచి ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ ఈ లెవెల్స్ ని ఏదైనా రీటెస్ట్ చేసినా లేకపోయినా కానీ దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. సో దీంట్లో స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలంటే జోన్ కన్నా కింద. వన్స్ 4,400 ని కూడా బ్రేక్ చేస్తే మాత్రం ర్యాలీ స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది. కొంచెం హైయర్ లెవెల్కి వెళ్లే అవకాశాలే చాలా ఎక్కువ ఉన్నాయి. 4,440 ఆర్ 4,430 ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్. దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం ఫర్దర్ గా 4,640 వరకు అప్ సైడ్ కి వెళ్ళొచ్చు. వన్స్ 4,450 ని బ్రేక్ చేస్తే, సో లెవెల్ బ్రేక్ అయితే స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇట్లా లెవెల్స్ పెట్టుకొని దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది టీసీఎస్.
నెక్స్ట్ ఇంకొక స్టాక్స్ చూద్దాం. ఇది హెచ్సిఎల్ టెక్నాలజీ. 3 కూడా మనం ఐటీ స్టాక్స్ అనుకున్నాం. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్. సో హెచ్సిఎల్ టెక్ కూడా మంచి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది మంత్లీ పివోట్ అండ్ వీక్లీ పివోట్ లెవెల్ దగ్గరే. సో 2 పివోట్లు ఆల్మోస్ట్ సేమ్ పాయింట్ దగ్గర ఉన్నాయి. 1580 ఆ లెవెల్ దగ్గరే 2 పివోట్స్ ఉన్నాయి. దాంతోపాటు 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. సో ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు 1626 దగ్గర క్లోజ్ అయింది. ఏదైనా ఇంట్రాడే కానీ 1 or 2 డేస్లో ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. 1580 కన్నా కింద మన స్టాప్ లాస్ పెట్టుకొని హైయర్ లెవెల్లో వన్స్ ఇది మొమెంటమ్ స్ట్రాంగ్ ఉంటే మాత్రం ఈ హైని కూడా బ్రేక్ చేయొచ్చు. ప్రీవియస్గా ఉన్న సప్లై లెవెల్ని టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో 1680 ఆర్ 1690 ఈ లెవెల్స్ ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఇక్కడ మన ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఒక సింపుల్ ట్రేడ్ ప్లాన్ హెచ్సిఎల్ టెక్లో చేసుకునే అవకాశం ఉంది. తర్వాత టెక్ మహీంద్రా, ఇది కూడా చూద్దాం. టెక్ మహీంద్రా క్యాండిల్ స్టిక్ చార్ట్, ఇది డైలీ క్యాండిల్ స్టిక్. ఇక్కడ కూడా మొమెంటం ఉందండి. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు మంత్లీ పివోట్ కన్నా పైన క్లోజ్ అయింది అండ్ 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ని స్ట్రాంగ్ సపోర్ట్ లాగా తీసుకుంది. సో ఇది మొమెంటం స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. 1480 కన్నా కిందకు వెళ్తే దీంట్లో ప్రాబ్లం ఉండొచ్చు, కొంత ప్రాఫిట్ బుకింగ్ ఆర్ సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. సో ఇది మన స్టాప్ లాస్ లాగా అనుకోవచ్చు. హైయర్ లెవెల్లో ప్రీవియస్ హైని టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. సో ప్రీవియస్ హై అరౌండ్ 1560, 1565 లెవెల్స్. ఒక షార్ట్ టర్మ్ కోసం దీంట్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అయితే వన్స్ 1560ని బ్రేక్ చేస్తే మాత్రం షార్ప్ మూమెంట్ ఉండొచ్చు హైయర్ లెవెల్లో. సో 1600 ఆర్ 1620 లెవెల్స్ కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఓన్లీ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే. అయితే మనం షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేసేటప్పుడు పుల్ బ్యాక్లో బై చేసుకొని స్టాప్ లాస్ పెట్టుకొని ప్రీవియస్గా స్వింగ్ హై ఎక్కడ ఉందో అక్కడ ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది టెక్ మహీంద్రా. సో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.